జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పోలీస్ పేరుతో బురిడీ కొట్టించిన ఘటన వెలుగు చూసింది. కూరగాయల వ్యాపారి పురుషోత్తంకు ఏఎస్ఐ నంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అర్జెంటుగా ఆసుపత్రిలో డబ్బు కట్టాలి, నేను నీకు క్యాష్ ఇస్తాను, నువ్వు 85,000 ఫోన్ పే చేయాలంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. నిజమేనని నమ్మిన పురుషోత్తం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫోన్ చేయగా, కొంచెం పని మీద పక్కనే ఉన్న థియేటర్ దగ్గర ఉన్నాను, ఫోన్ పే చేసి అక్కడికి రా, క్యాష్ ఇస్తానని ఆగంతకుడు చెప్పాడు. ఫోన్ పే చేసి థియేటర్ దగ్గరకు వెళ్లి చూసిన పురుషోత్తంకు ఎవరూ కనిపించకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించిన పురుషోత్తం మొగల్తూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కూరగాయల వ్యాపారం చేస్తాం. మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మేనగాళ్ళు గుంట్లోకి బాగాలేదని చెప్పి ఫోన్పే చేయమని చెప్పి డబ్బులు కొట్టమన్నారండి. లోపు ఫోన్ వచ్చిందండి కూరగాయల మార్కెట్ నుంచి స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వచ్చేలోపు స్టేషన్ కాడ కదండి థియేటర్ కాడ ఉన్నాం రమ్మన్నారండి. లోపు అర్జెంట్ అని డబ్బులు పంపిస్తాను కొట్టమన్నారని డబ్బులు కొట్టించుకున్నారండి. 85,000 ఫోన్పే చేశాం. ఫోన్పే చేసిన తర్వాత ఆ ఫోన్ ఎత్తడం మానేశారండి. అది ఫేక్ అని తెలిసి పోలీస్ స్టేషన్కి కేసు పెడతా కూర్చోండి. ఓకే, పోలీసు వారిని న్యాయం చేసి మా డబ్బులు రికవర్ చేసుకుని కోరుతున్నాం. కూరగాయల వ్యాపారం చేస్తాం. మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మేనగాళ్ళు గుంట్లోకి బాగాలేదని చెప్పి ఫోన్పే చేయమని చెప్పి డబ్బులు కొట్టమన్నారండి. లోపు ఫోన్ వచ్చిందండి కూరగాయల మార్కెట్ నుంచి స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వచ్చేలోపు స్టేషన్ కాడ కదండి థియేటర్ కాడ ఉన్నాం రమ్మన్నారండి. లోపు అర్జెంట్ అని డబ్బులు పంపిస్తాను కొట్టమన్నారని డబ్బులు కొట్టించుకున్నారండి. 85,000 ఫోన్పే చేశారు.